మోర్ US బేస్డ్ e-learning ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. సో చాలామంది విజువలైజేషన్ సిరీస్ అడిగినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. స్ట్రెస్ వరకు వచ్చాము మనం, అంటే అంతకుముందు మనం మోటివేషన్ చూసాము, ఫోకస్ చూసాము, స్ట్రెస్ చూసాము. అయితే ఇప్పుడు ఈ పార్ట్లో భాగంగా, అంటే విజువలైజేషన్ మన పార్ట్లో భాగంగా ఇందులో అడ్వర్సిటీస్ని ఏ విధంగా త్రూ విజువలైజేషన్ క్లియర్ చేయొచ్చు అంటారు? అడ్వర్సిటీ అంటే లైఫ్లో మనం అనుకున్నది కాకుండా అనుకున్న దానికి వ్యతిరేకంగా జరగడం. అంటే కష్టాలు, సమస్యలు అవన్నీ అవే. మన లైఫ్ ఒక డైరెక్షన్లో పోతుంది అనుకుంటే, అయితే లైఫ్ మనం అనుకున్న దానికంటే వ్యతిరేక దిశలో పోయే అనుభవాలు అందరికీ ఉంటాయి. సమస్యలు లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఒక సమస్య పోయిందనుకుంటే రెండో సమస్య వస్తూ ఉంటుంది. మనిషికి 2 రకాల సమస్యలే ఉంటాయంట. ఒకటి పెద్ద సమస్య, రెండో చిన్న సమస్య. సో సమస్యలు అంటూ గ్యారంటీగా ఉంటాయి. మనిషి ఈ సమస్యల వలయంలోంచి బయటపడడానికి ఎప్పుడు పోరాటం చేస్తూనే ఉంటాడు. అందుకే లైఫ్ కొంతమందికి అనిపిస్తుంటుంది 2 అడుగులు ముందుకి 1 అడుగు వెనక్కి అని. సో అలాగే లైఫ్ పోతుంది అని అనిపిస్తుంది. సో ముందుకు పోయినట్లే ఉంటుంది కానీ వెనక్కి లాగుతూ ఉంటుంది. ఈ సమస్యలు ఎప్పుడైతే వస్తాయో, అడ్వర్సిటీ ఎప్పుడైతే ఫేస్ చేస్తారో, కష్టాలు ఎప్పుడైతే, సమస్యలు ఎప్పుడైతే జీవితంలో ఫేస్ చేస్తారో అప్పుడు ఫ్రీజ్ అయిపోతారు. అవును. ఆ తర్వాత దాన్ని అలవాటుగా మార్చుకుంటారు. అది గ్రహపాటులే అనుకుంటారు. ఆ తర్వాత పొరపాట్లు జరుగుతుంటాయి. ఈ సమస్యలు జీవితంలో భాగం అయిపోతాయి. చివరికి వాళ్ళు ఏమనుకుంటారంటే సమస్యలతోనే జీవించాల్సి వస్తుంది, ఈ సమస్యలు మనల్ని వదలవు అని అనుకుంటారు. ఈ సమస్యలు రావడం వల్ల నెగటివ్ మైండ్ సెట్ని డెవలప్ చేసుకుంటారు. నెగటివ్ మైండ్ సెట్లో ఎప్పుడైతే ఉన్నామో నెగటివ్ యాటిట్యూడ్ మనకు కనిపిస్తుంది. ఈ నెగిటివ్ యాటిట్యూడ్ నెగిటివ్ బిహేవియర్గా బయటకు వస్తుంది. నెగిటివ్ బిహేవియర్ వచ్చేదంతా నెగిటివ్ రిజల్ట్సే. కాబట్టి సమస్యల్లో ఉన్నవాళ్ళు ఈ నెగిటివ్ యాటిట్యూడ్తో, బిహేవియర్తో ముందుకు వెళ్తుంటే వాళ్ళకి వచ్చే అవుట్కమ్ ఎప్పుడు నెగిటివ్గానే ఉంటుంది. దీన్ని మనం ఎలా మార్చాలి, అసలు సమస్యను ఎలా అర్థం చేసుకోవాలి అనేది మనం చూస్తే, ఒకసారి మనం ఎక్స్పెక్ట్ చేసేది, లైఫ్ బిహేవ్ చేసేది ఎలా ఉంటుందో చూద్దాం. షూర్. సో నాగరాజు, ఇప్పుడు మనం ఒక యాక్టివిటీ చేద్దాం. ఓకే, మళ్ళీ నా సబ్జెక్ట్ నువ్వే. కానీ ఈసారి మనం ఏం చేద్దామంటే, నాగరాజు నీతో పాటు నేను చాలా మందిని ఈ యాక్టివిటీ చేయడానికి నేను పిలుచుకొచ్చాను. వాళ్ళే మన ప్రేక్షకులు. వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేద్దాం సార్. సో ఈసారి ప్రేక్షకులను కూడా ఇన్వాల్వ్ చేద్దాం. నేను ఒక్కడే కదా సబ్జెక్టు, వాళ్ళు కూడా నాతో పాటు సబ్జెక్ట్. ఎప్పుడు ఒక్కడివే అని ఫీల్ అవుతుంటావు కదా. అయితే ఈసారి ప్రేక్షకులకి ఒక విన్నపం ఏంటంటే, ఈ ప్రోగ్రామ్ నేను స్టార్ట్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నప్పుడు, దీన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తూనే కళ్ళు మూసుకొని యాక్టివిటీ చేయాల్సి ఉంటుంది. కళ్ళు మూసుకుంటే నారాజు నా ఇన్స్ట్రక్షన్స్ని వాళ్ళు విజువలైజ్ చేసుకుంటారు. ఓకే. విజువలైజేషన్, వాళ్ళకు ఒక పిక్చర్ కనిపిస్తూ ఉంటుంది నా మాటల్లోంచి. ఆ కనిపించిన పిక్చర్ని ఫాలో అవుతూ వాళ్ళు ఈ యాక్టివిటీ చేయాల్సి ఉంటుంది. అవును సార్. ఎవరు కరెక్ట్ చేశారో కింద కామెంట్ బాక్స్లో కూడా పోస్ట్ చేసుకోవడానికి మనం స్టార్ట్ చేస్తూనే వాళ్ళు ఆడియో మాత్రం ఉంచి వీడియోను బ్లాక్ చేయడానికి కళ్ళు మూసుకొని కేవలం నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ, దానికోసం చేయాల్సిందల్లా ఒక పేపర్ తీసుకోవటం. ఓకే. సో బిఫోర్ ఇన్స్ట్రక్షన్స్ ఒక A4 సైజు వైట్ పేపర్ని తీసుకోండి. ఓకే. తీసుకున్న తర్వాత ప్రేక్షకులు నీతో పాటు చేస్తారు. సో నౌ యూ టేక్ ఇట్. సేమ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఆడియన్స్ ఆల్సో టేక్ 1 వైట్ పేపర్. పాజ్ హియర్ అండ్ టేక్ వైట్ పేపర్. దీని తర్వాత ఇన్స్ట్రక్షన్స్ మాత్రం ఫాలో అవ్వండి, వీడియో చూడకండి. ఓకే. చూద్దాం మీ విజువలైజేషన్ ఎలా ఉంటుందో, రిజల్ట్ ఎలా ఉంటుందో. చాలా సరదాగా ఉంటుంది, ప్రాక్టీస్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో కూడా పోస్ట్ చేయండి. బట్ ఫస్ట్ వీడియో పాజ్ చేసి పేపర్ తీసుకోండి మాకులాగా. సో యాక్టివిటీ స్టార్ట్ చేయండి. మేము ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పుడు మీరు యాక్టివిటీ స్టార్ట్. ఓకే సార్. సో నాగరాజు సార్, నేను ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. ఈ పేపర్తో నేను ఏం చేయమని చెప్తానో అవి చేస్తూ వెళ్ళు. ఓకే సార్. ఓకే. ఈ పేపర్ని మధ్యకు మడతేయాలి. ఓకే. మడతేసిన తర్వాత మళ్ళీ ఇంకో మడత వేయాలి. ఓకే. మడత వేసి కుడి పై భాగం, కుడి వైపున పై భాగాన్ని ఒక భాగాన్ని చించాలి. ఓకే. మళ్ళీ ఇంకో మడత వేయాలి. ఇప్పుడు ఎడమ వైపు కింది భాగాన్ని పై పొరను మాత్రం చించాలి. ఎడమ వైపు కింది భాగాన్ని పై పొరను మాత్రమే
ఒక మూల కట్ చేస్తారు. ఇప్పుడు ఇంకో మడత వేశారు. వేసిన తర్వాత ఎడమ వైపు పై నుంచి మూల ఎడమ వైపు పై భాగం అక్కడ మీరు ఒక కార్నర్ని చించేయాలి. ఈ కార్నర్ మొత్తాన్ని చించేయాలి. ఆ కార్నర్ ఒక మూల భాగాన్ని కొంత భాగాన్ని చించేయాలి. ఇప్పుడు చెరగట్లేదు సార్, ఇది ప్రయత్నించండి. ఇప్పుడు ఇంకో మడత వేయాలి. ఆగండి సార్, వేసిన తర్వాత ఆగండి. అమ్మయ్యా, రైట్. ఇప్పుడు అలాగే ఉంచి ఇప్పుడు మీ చేతుల్లో పెట్టుకుని విల్ సిట్ అండ్ లెట్ us see మీ అవుట్కమ్ ఎలా ఉందో నా అవుట్కమ్ ఎలా ఉందో చూద్దాం. ఓకే సార్, రెడీ? ఓకే. సో నాగరాజు సార్, చెప్పింది చెప్పినట్టే చేసావు అనుకుంటున్నాను. లెట్ us see. డౌట్లు మాత్రం చాలా ఉన్నాయి సార్. చూద్దాం. మీరు అనుకున్నట్టు చేశానా, నాకు అనిపించింది చేశానని. మీ దాంట్లో హోల్స్ ఉన్నాయి సార్, నా దాంట్లో హోల్స్ ఎక్కడ లేవు. అరే, ఇది నేను అనుకున్నది, అది జీవితం. నేను ఎక్స్పెక్ట్ చేసిందేమో ఇది ఇలాగే జీవితం ఉండాలని నేను అనుకున్నా, ఎక్కడెక్కడ ఏ డిజైన్ ఎలా రావాలి అని. సో లైఫ్ మాత్రం ఇలా స్పందించింది. సో ఇవి అడ్వర్సిటీస్ అంటే. ఇది కూడా డౌట్గా చేసింది మళ్ళీ. నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను, నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్లే స్పందించి ఏం చేసావో అదే చేసినట్టే ఉంది, కానీ ఫైనల్గా నేను అనుకున్న ఫలితాలు రాలేదు. అవును, లైఫ్లో మనం కూడా చాలా అనుకుంటాం, చాలా చెబుతాం, జీవితంతో చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ రిజల్ట్ ఫైనల్గా ఇట్లా ఉంటుంది. ఈ అడ్వర్సిటీస్ చూసినప్పుడే చాలామంది స్ట్రెస్కి గురవుతారు, ప్రాబ్లమ్ను సాల్వ్ చేయలేరు, ఎలా చేయాలో తెలీదు. ఆ ప్రాబ్లంలోనే ఉండిపోవడం వల్ల ఇక సొల్యూషన్ గురించి ఆలోచించే పరిస్థితి రాదు. దీనికి విజువలైజేషన్ చాలా ఉపయోగపడుతుంది. ఫ్యాంటాస్టిక్ అండి. సమస్యల సుడిగుండంలో ఉన్న వాళ్ళకి సమస్యని సాల్వ్ చేసే పద్ధతి ఆలోచించడానికి విజువలైజేషన్ అనేది ఒక అద్భుతమైన టూల్గా మారుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ద ఫస్ట్ స్టెప్ టు సాల్వ్ ఎనీ ప్రాబ్లం ఫర్ విజువలైజేషన్, వాళ్ళకి దానికి కావాల్సింది ఒకటి, రిలాక్స్డ్ మైండ్ రిలాక్స్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను చెప్పినప్పుడు మనం తొందరగా జీవితంతో తొందరపడ్డాం. నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని వెంటనే ఫాలో అవుతూ వచ్చాం, కానీ మరి నేను చెప్తున్న ఇన్స్ట్రక్షన్స్ కరెక్టా కాదా తెలుసుకుందాం, చూద్దాం అని రిలాక్స్డ్గా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయలేదు. కానీ కాలంతో పాటు పరిగెత్తు వెళ్తే జస్ట్ ఫాలో ఇన్స్ట్రక్షన్స్ అన్నారు, ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారమే అంతే. బట్ రిజల్ట్ మాత్రం మీరు అనుకున్నది కాదు, నేను డిజైన్ చేసింది వచ్చి. కానీ మనం అనుకున్నది రావాలి అని అనుకుని చెప్పినట్లే అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి అని అనిపిస్తుంది, కానీ ఫలితాలు చూస్తే ఇలా ఉంటాయి. ఎందుకంటే రిజల్ట్స్ని విజువలైజ్ చేసుకోగలిగితే ఏ రిజల్ట్స్ కావాలి అని మైండ్ సెట్ మారిపోతుంది. అవునండి, మీరు ఇన్స్ట్రక్షన్స్ అన్నప్పుడు నేను తిరిగి అడగాల్సింది మిమ్మల్ని, ఇదా కాదా అని. అంటే క్లారిటీ ఆఫ్ థాట్ త్రూ విజువలైజేషన్ దాని త్రూనే వస్తుంది అనుకుంటాను. కరెక్ట్. మిమ్మల్ని అడిగి ఉంటే లెఫ్ట్లో మడవాలా, రైట్లో మడవాలా, హారిజాంటలా, లేదనుకుంటే ఇది కరెక్టేనా నేను చేస్తున్నా అని తెలుసుకునే ప్రయత్నం చేసి ఉంటే మనం అనుకున్న డైరెక్షన్లోనే మన జీవితం పోతుందా లేదా తెలుస్తుంది. ఒక చోట ఆగి రిలాక్స్ అయ్యి రీచెక్ చేసుకునేవాళ్ళం. అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడు రీచెక్ చేసుకుంటున్నాం అంటే ఇది పోస్ట్ మార్టం. అంతా అయిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేస్తాం. పోస్ట్ మార్టం చేస్తే రిజల్ట్స్ అట్లే ఉంటాయి. సో రిలాక్సేషన్ నుంచి మనం ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయొచ్చు. నెంబర్ 1 ఏంటంటే రిలాక్సేషనే ఫస్ట్ సాధించవచ్చు విజువలైజేషన్ ద్వారా. సో విజువలైజేషన్ ఏం చేస్తుందంటే బ్రెయిన్ థాట్స్ని, సమస్యల్లో ఉన్నప్పుడు థాట్స్ స్పీడ్గా పరిగెడుతుంటాయి. స్పీడ్గా పరిగెడుతున్నప్పుడు సొల్యూషన్ రాదు. ఎప్పుడైనా సరే హడావిడిగా ఓ పని చేస్తుంటే హడావిడిగా చేస్తున్న దానికంటే చాలా స్లోగా ఆగి ఆలోచించి చేస్తే తక్కువ టైంలో సొల్యూషన్ వస్తుంది. ఉదాహరణకి ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయిన వ్యక్తి క్వశ్చన్స్ అడిగినప్పుడు మైండ్లో ఎప్పుడైతే ఆందోళన ఉందో తెలిసిన ఆన్సర్ కూడా చెప్పలేడు. బయటికి వెళ్ళిన తర్వాత అర్రే తెలిసే అనుకుంటాడు. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు అదే ఆలోచన వస్తుంది. కెరీర్లో కూడా ఆందోళనలో ఉన్నప్పుడు, జీవితంలో సమస్య వచ్చినప్పుడు, భార్యాభర్తల మధ్య కానీ కుటుంబంలో కానీ సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్య సొల్యూషన్ ఆందోళనలో ఉన్నప్పుడు రాదు, రిలాక్స్డ్ మైండ్లోనే వస్తుంది. విజువలైజేషన్ ఆ రిలాక్సేషన్ని కల్పిస్తుంది.
రెండోది డెఫినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రాబ్లం డెఫినేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, నారాజు మీ దగ్గర డబ్బు లేదు, ప్రాబ్లమా కాదా? డబ్బు లేదు అనుకుంటే ప్రాబ్లం ఏం కాదండి. ప్రాబ్లం ఏం కాదు. వెరీ గుడ్. ఎందుకు ప్రాబ్లం కాదనిపించింది? పని దొరుకుతుంది, ఏదో ఒకటి పని దొరుకుతుంది. సో డబ్బు లేకపోయినా పనిని మనం సంపాదించుకోగలం. సో దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ థింకింగ్. డబ్బు లేదు అని ప్రాబ్లమా కాదా అంటే వెంటనే స్పందించేవాళ్ళు ప్రాబ్లమే అనిపిస్తుంది. ప్రాబ్లమే, ఇది ప్రాబ్లమా కాదంటే ఇస్ ప్రాబ్లమే, డబ్బు లేకపోతే ప్రాబ్లమే అనేది ఇట్స్ అ పర్సెప్షన్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక సన్యాసిని అనుకో, నాకు డబ్బులతో ఏం పని? అవును. నేను ఒక ప్రధానమంత్రిని అనుకోండి, నాకు డబ్బులతో ఏం పని? సో డబ్బులతో వెంటనే మనం ఆలోచించకుండా డబ్బు లేదు సమస్య కాదంటే సమస్యను అంటే ఒక పరిస్థితిని ఎలా చూస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. సో పర్సెప్షన్, ద వే యూ లుక్ అట్ ద ప్రాబ్లమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ ప్రాబ్లమ్స్, ద వే యూ లుక్ అట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ద ప్రాబ్లం. మీరు సమస్యను చూసే దృష్టి ప్రాబ్లం తప్ప సమస్య కాదు. సో ఇట్లాంటి మనకు చాలా విషయాలు కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు, వ్యాపారంలో నష్టం వచ్చింది, నష్టం వస్తే సమస్య కాదా అని ఆలోచించినప్పుడు ఒక్కొక్కసారి ఏమైందంటే ఈ కోవిడ్ టైం ఉందండి, కొన్ని బిజినెస్ మూతపడ్డాయి. అది పెద్ద సమస్య, అందరికీ సమస్యగానే చూశారు. కానీ కొంతమంది ఇదే కోవిడ్ టైంలో అట్లాంటి సమస్యల్ని ఆపర్చునిటీస్గా చూశారు. ఎప్పుడైతే సమస్యని, అందుకే విన్నర్స్ విల్ సీ ఆల్వేస్ ప్రాబ్లమ్స్ యాజ్ ఆపర్చునిటీస్, లూజర్స్ విల్ సీ ఆపర్చునిటీస్ యాజ్ ప్రాబ్లమ్స్. అందుకే కొంతమంది ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు రెగ్యులర్గా చెప్తుంటారు, అక్కడ ఎవరు కొంటారు, అసలు అక్కడ దాకా ఎవరు వెళ్ళరు కదా, అందుకే నేను అక్కడ ఎప్పుడు ఇన్వెస్ట్ చేయలేదు అని. అది సమస్యగా చూశాడు. అక్కడ అప్పుడు ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో బాగా డెవలప్ అవుతుంది అని అనుకున్నవాడు ఆపర్చునిటీగా చూశారు. అందుకే సమస్యను చూసే కోణం ఈజ్ ఇంపార్టెంట్. రెండోది డెఫినేషన్, మీరు డిఫైన్ చేయాలి సమస్యను. డిఫైన్ సరిగా చేయకపోతే ఏదైనా సమస్య, ఉదాహరణ సడన్గా ఎవరో వచ్చారు, ఏమండి ఇతని మాట వినట్లేదండి అని అంటున్నాడు అంటే అయితే అది సమస్య అని వెంటనే తీసుకుంటారు. ఒక మనిషి చెప్పిన మాట వినట్లేదంటే అది సమస్య, మీ పిల్లలు చెప్పిన మాట వినట్లేదంటే సమస్య. కానీ అతను ఎందుకు వినట్లేదంటే అతని పర్సెప్షన్ వేరే ఉంది, అతను ఇచ్చే సలహా వేరే ఉంది, అది మీరు వినకుండానే వాడు మాట వినట్లేదు అంటున్నారు. సో మీరు దృష్టి మార్చుకుంటే ప్రతిదాని సమస్యలా కాకుండా ఎందుకో చూద్దాం అని చూడాలనిపిస్తుంది. అప్పుడు అది దాంట్లో ఆపర్చునిటీ కనిపిస్తుంది. ఎస్. ఒక కస్టమరు మీకు కంప్లైంట్ చేశాడు అనుకోండి, అది సమస్యగా చూస్తే సమస్యగా కనిపిస్తుంది. ఆ కంప్లైంట్ నుంచి నేను డెవలప్ అయ్యే ఆపర్చునిటీస్ని చూస్తే అది ఆపర్చునిటీగా చూడొచ్చు నేను. సో యూ విల్ హ్యావ్ టు సీ వెన్ యూ డిఫైన్ ద ప్రాబ్లం యాజ్ అన్ ఆపర్చునిటీ. ఎస్. ప్రతి ప్రాబ్లం అవకాశం అడ్వాంటేజ్ తీసేసుకోవాలండి ప్రాబ్లం వచ్చినప్పుడు. నిజం. ప్రాబ్లంగా చూస్తే మీ ఆలోచన బంద్ అయిపోతుంది. ఆలోచన ఎప్పుడు వస్తుందంటే మీరు రిలాక్స్ అయినప్పుడు ఏమవుతుందంటే మీరు డెఫినేషన్ మార్చుకుంటారు, మీ సమస్యను చూసే దృష్టి మార్చుకుంటారు. సో ఇలాంటివి ఎన్నో మన లైఫ్లో చాలా చూసాం. ప్రాబ్లమ్స్ అన్ని ఆపర్చునిటీస్గా మార్చినవన్నీ. ఎస్. గ్రేట్ ఇన్వెన్షన్స్ అన్నీ ఒక ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలనుకున్నప్పుడే ఇన్వెన్షన్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈరోజు ఒక కెమెరా క్యారీ చేయక్కర్లేదు, ఒక రేడియో క్యారీ చేయక్కర్లేదు, అందులో ఉన్న ఒక కంప్యూటర్ క్యారీ చేయక్కర్లేదు, ఒక మొబైల్ తీసుకొస్తే చాలు. సో ఒక మొబైల్లో ఒకప్పుడు మొబైల్ అంటే ఫోన్ చేయడమే, ఫోన్ రిసీవ్ చేసుకోవడమే అనుకున్నాం, మెసేజ్ పంపించడం, మెసేజ్ తీసుకోవడం అనుకున్నాం. కానీ ఇప్పుడు వెన్ యూ క్యారీ మొబైల్ దెర్ ఆర్ మెనీ థింగ్స్. ఇవన్నీ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచన చేసినప్పుడు దానికి వచ్చిన సొల్యూషన్ మొబైల్ ఫోన్. సో ప్రాబ్లమ్స్ని ఆపర్చునిటీస్గా చూసినప్పుడు యూ విల్ సీ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ ద ప్రాబ్లం. వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అండి, అండ్ ఫెంటాస్టిక్. ఎందుకు అని అంటే డిజైన్ మీరు అనుకునేది ఏదైతే ఉందో దాన్ని నేను కూడా విజువలైజ్ చేస్తేనే వస్తుంది. ఎలా అనంటే ఇన్స్ట్రక్షన్స్ ఎప్పుడు దొరుకుతాయండి ప్రతి ఒక్కరికి. లైఫ్లో వెళ్ళడానికి చాలామంది ఇన్స్ట్రక్షన్స్ దొరుకుతాయి, బట్ మనం ఏ విధంగా దాన్ని విజువలైజ్ చేసుకుని ముందుకు వెళ్తున్నాం అనేది రిజల్ట్ ఓరియంటెడ్లో తెలుస్తుంది. అండ్ వీ హ్యావ్ టు ఆస్క్, వీ హ్యావ్ టు సీక్ ఫర్ ద సొల్యూషన్స్. అది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్. చాలామంది సమస్య ఆలోచిస్తుంటారు, సమస్య గురించి ఆలోచిస్తారు. అప్పుడు ఏమనుకుంటారంటే నేను కూడా సమస్య గురించి ఆలోచిస్తున్నానండి అంటారు. ఆలోచించాల్సిన సమస్య గురించి కాదు, సొల్యూషన్ గురించి. అవును. సొల్యూషన్ విజువలైజేషన్లో ఇప్పుడు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఏంటంటే సొల్యూషన్ ఎలా ఉంటుంది, సొల్యూషన్ రూపురేఖలు ఎలా ఉంటాయి, సాల్వ్ అయిన తర్వాత నేను ఎలా ఫీల్ అవుతాను, నాకు కావాల్సింది నేను సాధిస్తే నా మానసిక స్థితి ఎలా ఉంటుంది. త్రూ విజువలైజేషన్
ఆ స్థితిని మనం ఫీల్ అయినప్పుడు దెర్ ఈజ్ ఇంతకుముందు కూడా మనం చెప్పాం, బ్రెయిన్ ఏం చేస్తుందంటే స్ట్రక్చర్డ్ టెన్షన్, ఒక టెన్షన్ని క్రియేట్ చేస్తుంది. ఎప్పుడు మనం ఎప్పుడైతే విజువలైజ్ చేసుకుంటామో అప్పుడు ఒక టెన్షన్ క్రియేట్ అవుతుంది, కొత్త సర్క్యూట్ ఫామ్ అవుతుంది బ్రెయిన్లో. సర్క్యూట్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో ఆ టెన్షన్ రిలీజ్ అవ్వాలంటే బ్రెయిన్ అది నిజంగా ఎక్స్పీరియన్స్ చేయాలి. అవును, బికాజ్ యూ హ్యావ్ విజువలైజ్డ్ ఆల్ 5 సెన్సెస్. నేను చేరాలనుకున్న ఉన్నత స్థితి చేరితే నా మానసిక స్థితి ఎలా ఉంటుందో అది విజువలైజ్ చేసుకోవాలి. ఆ విజువలైజ్ చేసుకున్నప్పుడు ఆ బ్రెయిన్ నిజంగా మీరు సాధించిన విజువలైజ్ చేసుకున్న ఒకే రకంగా బ్రెయిన్ ఫీల్ అవుతుంది. అవును. సో మీరు ఎప్పుడైతే నిజంగా సాధించిన ఫీల్ ఎప్పుడైతే బ్రెయిన్కి ఇస్తారో ఆ బ్రెయిన్ మీకు నిజ రూపంలో మళ్ళీ చూపిస్తుంది. అవును. సో ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ ట్వైస్, వన్స్ ఇన్ ద బ్రెయిన్, సెకండ్ ఇన్ ద రియాలిటీ. ఎస్, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అండి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఆడియన్స్ కోసం అని చెప్పేసి అంటే విజువలైజేషన్ క్లాస్కి వచ్చినటువంటి వాళ్ళది ఎక్స్పీరియన్స్ వాళ్ళు షేర్ చేశారు కదా, ఒకసారి చూద్దామండి. చూద్దాం. యూట్యూబ్లో వీడియోస్ చూడడం ద్వారా నేను వచ్చాను ఇక్కడికి. సెషన్ మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ టైం వచ్చానండి ఇక్కడికి. ఫస్ట్ సెషన్ ఆన్లైన్ సెషన్ క్లాసు అటెండ్ అయినాను, చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆ క్రమంలో ఫుల్ డే ఆఫ్లైన్ క్లాస్ కూడా కండక్ట్ చేస్తున్నామని చెప్పినప్పుడు ఇది బుక్ చేసుకొని రావడం జరిగింది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరిగినాయి ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ అయిన తర్వాత. చాలా బాగుంది, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనలో ఆరాను ఎలా పెంచుకోవాలి, మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా హైలో పెట్టుకోవాలి, ఇవన్నీ సారు చెప్పారు. టూల్స్ బాగా చెప్పారు. సెన్స్ ఆర్గాన్స్ ఎలా వర్క్ చేస్తాయి విత్ ఎమోషన్ ఎలా, ఇవన్నీ సారు క్లారిటీగా చెప్పారు. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సుమన్ టీవీ, థ్యాంక్ యూ రామ్ సార్, థ్యాంక్ యూ నాగరాజ్ సార్. ఫస్ట్ నేను అప్రోచ్ అయిందే సుమన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా. థ్యాంక్స్ టు నాగరాజ్ గారు, థ్యాంక్స్ టు రామ్ సార్. నేను ఆల్రెడీ డిసెంబర్లో రామ్ సార్ విజువలైజేషన్ క్లాస్ అటెండ్ అయ్యాను. తర్వాత చాలా ఎక్సలెంట్ ప్రోగ్రామ్స్ అండి ఇవి. మీరు అటెండ్ అయితే కూడా చాలా బాగుంటాయి, ఫ్యాంటాస్టిక్ అండి. నేను ఎల్ఐసి ఏజెంట్గా చేస్తుంటాను. అయితే నా కెరీర్కి ఉపయోగపడుద్దని ఈ విజువలైజేషన్ ప్రోగ్రామ్కి రావడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నేను 100% సాటిస్ఫై అయ్యాను. డెఫినెట్గా దీన్ని ప్రాక్టీస్ ద్వారా నా కెరీర్ బిల్డ్ కావడానికి నేను ఉపయోగించుకుంటాను. రామ్ గారు చెప్పినటువంటి కీ పాయింట్స్ అనేటువంటివి చాలా యూస్ఫుల్గా ఉన్నాయి. ప్రాక్టికల్గా కూడా మనకు ఎంతో బెనిఫిట్ ఇస్తాయి అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ కలిగింది. థ్యాంక్ యూ రామ్ సార్, థ్యాంక్ యూ సుమన్ టీవీ. ముందు ఈ విజువలైజేషన్ అవి నా సెల్ఫ్గా చేసేదాన్ని, కానీ డిస్ట్రాక్ట్ అయిపోయాను. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా నేర్చుకోవడం కోసం మళ్ళీ వచ్చాను. సో ఇప్పుడుది వేరేగా క్లారిటీగా అనిపించింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రామ్ సార్ అండ్ నాగరాజ్. రామ్ సార్ వీడియోస్ అన్ని ప్రతి ఒక్క వీడియో చూశాను. అవి చూడడమే కాకుండా నాకు తెలియకుండా నేను వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ నా లైఫ్లో నేను చాలా చేంజెస్ చూశాను. సార్కి బాగా కనెక్ట్ అయ్యాను. అసలు నిజం చెప్పాలంటే ఈ రోజు సార్ క్లాస్ చెప్తుంటే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సార్ని కలవడం నిజంగా ఒక గిఫ్ట్ గా ఫీల్ అవుతున్నాను నా లైఫ్ లో. ఇలాగే నేను కాకపోయినట్టుగా నా చుట్టుపక్కల వాళ్ళు కూడా హ్యాపీనెస్ పొందాలి, ఇట్లా పాజిటివ్ గా ఉండాలి లైఫ్ లో నేను కోరుకుంటున్నాను. రామ్ సార్ కి, సుమన్ టీవీ అందరికి పెద్ద పెద్ద థ్యాంక్స్ చెప్తున్నాను. నా లైఫ్ లో సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా చాలా డౌట్ ఉండే. ఎక్కువసార్లు నేను సెల్ఫ్ డిసిప్లిన్ ఫాలో కావట్లేదు. ఆ సెల్ఫ్ డిసిప్లిన్ అంటే టు డూ లిస్ట్ అన్నీ రాసుకుంటాను, మొత్తం అన్నీ చేయలేక మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి ఇబ్బంది పడుతుంటాను సార్. కానీ ఈరోజు సార్ చాలా క్లియర్గా చెప్పారు, చేసే ఒక్క పని అయినా ఫుల్ కాన్సన్ట్రేట్ చేసి వర్క్ చేయండి. డెఫినెట్గా ఆ ఒక్కటి చేసినా కూడా మీలో కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఖచ్చితంగా ఈ రోజు నుంచి అది నేను ఫాలో అవుతాను. ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ టు రామ్ జలదుర్గం సార్కి. We learned beautiful things from him, like happiness గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు, హెల్త్ గురించి చేశారు, సో ఫర్గివ్నెస్ గురించి చేశారు. సో వీ లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ హిమ్. హిస్ జాబ్ ఈజ్ ఓవర్, బట్ ఇక్కడి నుంచి మేము ఎలాగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేదే మా ప్రాసెస్. బట్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ రామ్ గారు, సుమన్ టీవీ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ సార్. ఆల్రెడీ ఆన్లైన్లో మార్పు చూసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే 5 days కదా, 5 daysకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడ కనెక్ట్ అయ్యి ఉన్నారు సార్. అందుకే పాజిటివ్ మిరాకిల్ని చూడగలిగారు కాబట్టి మనకు ఆ పాజిటివ్ ఫీడ్బ్యాక్ కూడా రావడం జరిగింది. బట్ థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ ఆల్ ద పార్టిసిపెంట్స్. ఒక మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు కూడా టు యూ ఆల్సో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్. మనం వెతుక్కొని బయటికి రావాలి అని అంటే విజువలైజేషన్ క్లాసెస్ అనేవి బలంగా ఉపయోగపడతాయి సార్. మన వీడియోస్ త్రూ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ మనం దాని ఫీడ్బ్యాక్లో కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు మనీ ఎర్న్ చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, అండ్ ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అవార్డ్స్ అంటే గోల్డ్ మెడల్ తీసుకున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మిమ్మల్ని మీరు ఆ విధంగా చూసుకోవాలనుకుంటున్నారా? జాయిన్ విజువలైజేషన్ క్లాసెస్ అండ్
మార్చి 20వ తారీఖున విజువలైజేషన్ క్లాసెస్ అయితే అటెండ్ అవ్వాలనుకుంటే మీలో ఉండేటువంటి గట్ ఫీలింగ్ని మీరే బయటికి తీసుకురావాలి అనుకునేటువంటి వాళ్ళు ఆ 5 days సెషన్ అటెండ్ అవ్వండి. డెఫినెట్గా మీరు ఇంకో కొత్త ప్రపంచాన్ని మీ దగ్గర నుంచే మీరు చూసినట్టు ఉంటుంది. అండ్ మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ఉపయోగపడే అద్భుతమైన అవకాశం విజువలైజేషన్ మార్చ్ 20th క్లాస్ ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఎవరన్నా సరే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయొచ్చు. లేదు రామ్ గారు అపాయింట్మెంట్ కావాలనుకుంటే రామ్ గారు అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను రామ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానైతే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్.